జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన జీవితంలో కొన్ని నెలలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ కొన్ని నెలలు మాత్రం ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా, సాంప్రదాయబద్ధంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి పవిత్ర మాసమే అధిక జ్యేష్ఠ మాసం. ఈ నెలలో ఒకే నెల 2 సార్లు వచ్చినట్లు అనిపిస్తుంది. మరి ఇది ఎందుకు వస్తుంది? దీనికి ఉన్నటువంటి శాస్త్రం ఏమిటి? ఈ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం హిందూ పంచాంగం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటిది మాసం అధిక జ్యేష్ఠ మాసం. దీని గురించి వివరంగా మాట్లాడుకోబోతూ ఉన్నాం. సాధారణంగా మనకు 12 నెలలు ఉంటాయి, కానీ కొన్ని సంవత్సరాలలో సూర్యమానం, చాంద్రమానం ప్రకారం వీటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఒక అదనపు మాసం వస్తుంది. ఆ మాసాన్నే అధిక మాసం అని అంటారు. ఈసారి ఇది జ్యేష్ఠ మాసం రూపంలో వచ్చింది కాబట్టి దీన్ని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. మన హిందూ కాలగణనలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి సూర్యమానం, 2 చాంద్రమానం. సూర్య సంవత్సరం, చాంద్రమాసాల మధ్య కొన్ని రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఆ యొక్కటువంటి వ్యత్యాసం క్రమంగా పెరిగిపోకుండా ఉండేందుకు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ అదనపు నెల వస్తుంది అని చెప్తారు. దాన్నే అధిక మాసం అంటారు. ఇది లోపమో లేకపోతే అశుభమో కాదు. ఇది కాలగణనను సమతుల్యం చేసేటువంటి ఒక దివ్య వ్యవస్థ. ఇక ఈ అధిక జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అధిక మాసం అంటేనే సాధారణంగా ఒక నెల కాదు. ఇది పుణ్యఫలాలను పెంచేటువంటి మాసంగా భావిస్తారు. ఈ నెలలో ఎక్కువగా విష్ణు పూజ, దాన ధర్మాలు, వ్రతాలు, జపాలు, ధ్యానాలు చేస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం ఈ మాసం భౌతిక కార్యక్రమాల కన్నా ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, కొత్తగా వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలు సాధారణంగా తగ్గిస్తారు, చెప్పాలంటే చెయ్యరు. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని కూడా పేరు కూడా ఉంది. దీనికి కారణం ఒక పురాణ గాథ. అధిక మాసానికి తనకు ఒక పేరు, ప్రాధాన్యత లేకపోవడంతో అది బాధపడితే శ్రీ మహావిష్ణువు దానిని ఆశ్రయంగా స్వీకరించి తన పేరుతోనే పురుషోత్తమ మాసం అనే గౌరవాన్ని ఇచ్చినట్లు చెబుతూ ఉంటారు పెద్దలు. అందుకే ఈ నెలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది సాధారణ నెల కాదు, భగవంతునికి అంకితమైనటువంటి నెలగా పరిగణిస్తారు. అధిక జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు సహస్ర పారాయణం చేయడం, ఉపవాసం లేదా లఘు ఆహార నియమాలు పాటించడం, దానాలు చేయడం. అట్లాంటి దానాలు చేయడం అంటే అన్నదానం, వస్త్రదానం, గోదానం, ధనదానం, ఇవి ఎంతో శ్రేష్టమైనది. పూజలు అంటే అర్చనలు, జపాలు ఎక్కువగా చేయడం, తీర్థయాత్రలు లేదా ఆలయ దర్శనాలు చేయడం, రోజుకు కొంత సమయము ధ్యానానికి కేటాయించడం ఈ నెలలో చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలు. ఈ నెలలో చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నం కూడా సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరంలో కొన్ని పనులు పెద్దగా ప్రోత్సహించకూడదు. అవి ఏమిటంటే, ఈ మాసంలో కొన్ని పెద్ద పనులు అమలు చేయకూడదు, ప్రోత్సహించకూడదు అని చెప్తారు. ఉదాహరణకు వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వాహన కొనుగోలు, పెద్ద వ్యాపారాలు ప్రారంభించడం, అధికంగా ఆర్భాటాలతో సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం అన్న అర్థం కాదు. ఇవన్నీ కూడా చేసుకోవద్దు. అలా అని చెప్పి ఇవన్నీ పూర్తిగా నిషిద్ధం అనే అర్థం కూడా కాదు. కానీ సాంప్రదాయంగా ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈ నెలను లౌకిక పనులు తగ్గించి ధార్మిక సాధనలు పెంచేటువంటి సమయంగా భావించాలి. జ్యేష్ఠ మాసం పేరు వింటేనే ఎండ, వేడి, తపన గుర్తుకు వస్తాయి. కానీ అదే వేడి మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని, అలసత్వాన్ని, అస్థిరతను తగ్గించేందుకు ఒక పరీక్షగా కూడా ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసం అంటే కేవలం క్యాలెండర్లో ఒక అదనపు నెల కాదు. ఇది మనస్సులో భక్తిని, నియమాన్ని, క్రమశిక్షణ పెంచేటువంటి ఒక ఆధ్యాత్మిక అవకాశం. మన జీవితంలో సమయం చాలా విలువైనది. అధిక జ్యేష్ఠ మాసం మనకు
ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సమయం వచ్చినప్పుడు బయట ప్రపంచానికి కాదు, లోపలున్నటువంటి ఆత్మకు కూడా సమయం ఇవ్వాలి అంతే. అంటే ఈ నెలలో కొంచెం నిశ్శబ్దంగా, నియమతతో, భక్తితో జపిస్తే మనకు శాంతి, ఇంటికి సౌఖ్యము, జీవితానికి సానుకూలత ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, బంధువులారా, ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని సాధారణ నెలలా కాకుండా భగవంతునికి అంకితమైనటువంటి పవిత్ర కాలంగా భావిద్దాం. విష్ణునామ స్మరణ, దానం, జపం, ఉపవాసం, ఆలయ దర్శనాలు ద్వారా ఈ మాసాన్ని సార్థకతం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని భక్తి, పురాణ, ధార్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని లేదా అధిక మాసంలో ఉన్నటువంటి మీ ధర్మ సందేహాలని కమెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది భక్తులు ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఖర్చు రాదు, రూపాయి కూడా పోదు. కానీ మీరు చేసేటువంటి ఒక కమెంట్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి కొత్తగా ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలు వీడియో చేయడానికి నాకు ప్రోత్సాహం ఇస్తుంది. కావున సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.